నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. రాజమౌళి గారి మూవీస్ లో నేను గమనించిన విషయాలు చెప్తా వినండి మిత్రమా. ఇస్లాం ఇన్వేజన్ ని ఎదుర్కొనే ఒక శక్తివంతమైన హైందవ సైన్యాధిపతిని చూపించాడు మిత్రమా. శతద్రువంశ యోధుడు. నాకు ఇప్పటికీ గుర్తు, నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు థియేటర్ లో మగధీర మూవీ చూస్తున్నప్పుడు ఆ 100 మందిని సంహరిస్తున్నప్పుడు బీజం వస్తుంది. యం 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 యక్ష రూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం తం సం సం సంహారమూర్తిం శిరముకుట జటాశేఖరం చంద్రబింబం ధం 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 దీర్ఘకాయం వికృత నఖముఖం శోర్ధ్యరోమం కరాలం పం 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 పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం థకదిమి తక తక్కిట అని పెల ఆ శత్రుశేషాన్ని సంహరిస్తుంటే సాక్షాత్తు ఆ కాలభైరవుడే వచ్చి యుద్ధం చేస్తున్నట్టు అనిపించింది. ప్రభాస్ గారు నటించిన ఛత్రపతి మూవీలో కూడా అగ్నిస్కలన సందగ్ధ రిపు వర్గ